అందరి నమస్కారం. నేను మీ భరద్వాజ శర్మ. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మేష లగ్నంలో బుధుడు శుక్రుడు యొక్క కలయిక గురించి మనం ఈరోజు టాపిక్లో మాట్లాడుకుందాం. మరి బుధుడు శుక్రుడు కలయిక మనం చేసినట్టు బుధుడు 3వ స్థానానికి 6వ స్థానానికి, శుక్రుడు 2వ స్థానానికి 7వ స్థానానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. కాబట్టి ఇది వ్యక్తికి మంచి కమ్యూనికేషన్ని, కళాత్మకతని, సృజనాత్మకత ఇస్తూ ఉంటుంది. అయితే మేషలగ్నంలో ఈ గ్రహాలు అకారక గ్రహాలు కాబట్టి ఇవి అకారక గ్రహాలు అంటారు, ఈ రెండింటి కలిసినట్టయితే. కాబట్టి ఈ అకారక గ్రహాలు కాబట్టి కొన్నిసార్లు అశుభమైన ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి, మిశ్రమైన ప్రభావాలను కూడా చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా శారీరక ఆకర్షణ, ఆత్మవిశ్వాసం, సంబంధాలలో మంచి విషయాలని తెలుసుకోవటము, అదేవిధంగా మేధోపరమైనటువంటి నైపుణ్యం కలిగి ఉండటం, మంచి తెలివితేటను కలిగి ఉండటము, ఇవన్నీ కూడా ఇక్కడ కలగజేస్తూ ఉంటుంది. కానీ కొంచెం స్వార్థపరుడుగా లేదా అతిగా అందం పైన దృష్టిని పెట్టేలాగా ఇక్కడ చేయగలుగుతూ ఉంటాడు. శుక్రుడు బుధుడు యొక్క విషయాలు ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండు గ్రహాలు కూడా బ్యాలెన్స్ అనేది చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతికూలం, అనుకూలం రెండు కూడా మనకి ఇక్కడ బ్యాలెన్స్ అనేది చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి బుధుడైన గ్రహం అనేది తెలివితేటలు, శుక్రుడు ప్రేమను చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ కలయిక వినూత్నమైనటువంటి ఆలోచనలు సృష్టించడానికి, పంచుకోవడానికి, సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా శుక్రుడు మనకి కళల కారకుడు అవుతూ ఉంటాడు. కాబట్టి ఇది కళలు, సాహిత్యం, ఫ్యాషన్ వంటి రంగాల్లో మంచి ప్రసిద్ధి చెందేలా చేసి గొప్ప సృజనాత్మక శక్తిని మీలో ఉండేటువంటి సృజనాత్మకతని బయటికి తీస్తూ ఉంటుంది. ఈ యొక్క కలయిక ఉన్నవాళ్ళు వారి యొక్క జాతక చక్రంలో వాళ్ళకి ఏదో రకమైనటువంటి ఒక ఆంబిషన్ అనేది ఉంటుంది. దాన్ని మీరు బయటికి తీయాలి, అదే సృజనాత్మక శక్తిగా చెప్పబడుతూ ఉంటుంది. ఏదైతే ఈ బుధ శుక్రుల కలయిక లగ్నంలో ఉన్నప్పుడు వ్యక్తి అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు, తమ రూపాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మేషలగ్నంలోనికి సంబంధించిన బుధ శుక్రుల ఈ యొక్క కలయిక అనేది అకార గ్రహాలు అంటే సాధారణంగా ఇది అశుభమైన ఫలితాన్ని ఇవ్వగలుగుతూ ఉంటాయి. కానీ లగ్నంలో ఉండటం వల్ల, కేంద్ర స్థానంలో ఉండటం వల్ల ఇవి ప్రభావాన్ని కొద్దిగా మార్చుకుంటూ ఉంటాయి. చాలా వరకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇక వ్యక్తి యొక్క విషయంలో మనకి స్వార్థం ఇది క్రియేట్ చేస్తూ ఉంటుంది కలయిక. నాది, నాది, మనది అనేటువంటి వర్డ్ని తక్కువగా వాడుతూ ఉంటారు. రూపానికి, అందానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కలయిక అనేది తెలివితేటలకి, మేధస్సుకి, భావోద్వేగాలకు సంబంధించిన విషయాలకి కొన్నిసార్లు